యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు, దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక ఘనమైన వ్యక్తిని గూర్చిన అనుభవాల్ని మనం తలపోసుకుందాము. అతను స్టెఫను. ఇతని జీవిత చరిత్ర చాలా శ్రేష్టమైంది, ఎంతో ఉన్నతమైనది. మనం అనేక పాఠాలు నేర్చుకోవడానికి మాదిరికరమైనది. ఎందుకంటే ఒక విశ్వాస జీవితంలో నుంచి ఒక గొప్ప ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగా స్టెఫను మనకు కనిపిస్తాడు. ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగా ఉండి ఆ విశ్వాసి అనుభవంలో నుంచి ఒక గొప్ప సేవకుని వలె తన యొక్క నడవడిని, తన సాక్ష్య జీవితాన్ని అతడు కలిగి ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఇది చాలా ఆశీర్వాదకరమైన, ఆశ్చర్యకరమైన విషయం కూడా. ఎందుకంటే మనలో ఒక ఉద్దేశం ఉంటుంది, ఇది మనం చేసే పని, ఇది సేవకులే చేయాలి, ఇది వాళ్ళకే, ఇది వీళ్ళకే అని మనం పరిధులు ఏర్పాటు చేసుకుంటాం. కానీ నేనెందుకు చేయకూడదు, నేనెందుకు నిలవకూడదు, నాకెందుకు ఆ దీవెన రాకూడదు, ఆ స్థానానికి నేనెందుకు ఎక్కి వెళ్ళకూడదు అని ఆశించి అడుగులు వేసే ఆధ్యాత్మికమైన విలువలు కలిగినటువంటి వ్యక్తులు కొందరే కనిపిస్తారు. అందులో మనకు స్టెఫను కనిపిస్తాడు. ప్రియులారా, ఈ స్టెఫనులో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విలువని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇతను ఎలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వాడు అనంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వాక్యంలో మొదటి మాటని నేను చదువుతున్నాను. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ
నిండుకొనిన వాడైన స్తెఫను. ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి. ఇక్కడ మనం స్తెఫను గురించి చదువుతున్నాము, వింటున్నాము, ధ్యానిస్తున్నాము. అంటే ఈ స్తెఫను ఎవరు అనంటే మొదటి అనుభవం విశ్వాసముతో నిండినవాడంట. విశ్వాసి అని పిలువబడుతున్నవాడు మాత్రమే కాదండి. ఎందుకంటే చాలామంది విశ్వాసులు అని పిలువబడతారు, విశ్వాసులు అని కనబడుతారు, కానీ ఈ విశ్వాసముతో నిండుకొనిన వ్యక్తులుగా కొందరే కనిపిస్తారు. ప్రతిదీ విశ్వాసం మూలముగా చూడడం, ప్రతిదానిని విశ్వాసం మూలముగా పొందుకోవడం, విశ్వాసమందు తమ జీవితాన్ని కట్టుకోవడం, ఇవన్నీ దేవునితో మనకున్న అనుబంధాన్ని సూచిస్తాయి. ప్రభువుగా నమ్మినప్పుడు విశ్వసించగలుగుతాం, దేవునిని దేవునిగా ఆరాధించినప్పుడు విశ్వసించగలుగుతాం, దేవునిలో ఉన్న శక్తిని గుర్తించినప్పుడు విశ్వసించగలుగుతాం. ఏ కార్యమైనా నా ప్రభు చేయగలడు అన్నప్పుడు కదా మనకి విశ్వాసం కలుగుతుంది. మనం ఆరాధించే దేవుడు ఎవరు అనే గ్రహింపు, అనే ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు కదా మనం ఆయన విశ్వసించగలుగుతాం. ఆయన ఎవరో తెలియనప్పుడు ఆయన అద్భుతాలు చేస్తాడని మనం ఎలా విశ్వసించగలుగుతాం? ఆయనలో ఉన్న మహత్యం మనకు తెలియనప్పుడు మన పక్షాన ప్రభు ఉన్నాడని మనం ఎలా విశ్వసించగలుగుతాం? అంటే ఈ స్తెఫను దేవునితో ఒక అనుబంధం కలిగి తమ దేవుని శక్తిని గుర్తించి గమనించి యోచించగలిగిన వ్యక్తి అయి తమ దేవునిలో ఉన్న ప్రభావాన్ని ఆయన ఎరిగిన విశ్వాసిగా మనకు కనిపిస్తాడు. ప్రేమైన సహోదరులారా, ఈ విశ్వాసముతో నిండుకొనిన అనుభవం మనకి ఎంతైనా అవసరం అండి. ఏదో ఆరాధిస్తున్నామని కాదు, ఏదో స్తుతించి ఆరాధనకి వెళ్ళొస్తున్నామని కాదు, వాక్యం చదువుతున్నామని కాదు, ప్రార్థన చేస్తున్నామని కాదు. ప్రార్థనలు చేసిన మనము, వాక్యం చదివిన మనము, దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్న మనము ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వెళుతూ వస్తుంటాము, వాక్యం వింటుంటాము. కానీ వాక్యము విశ్వసించలేని వ్యక్తులు ఉన్నారు కదా, వాక్యాన్ని గ్రహించలేని వ్యక్తిత్వం ఉంది కదా. మరి దైవ కార్యాలను ఎలా పొందుకొని, ఎలా శక్తి కలిగిన కార్యాల నిమిత్తమై ప్రార్థించి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతామనేది మనం ప్రశ్నించుకోవాలి. స్టెఫన్ ఎలాంటి వాడు? పూర్ణంగా ప్రభువుని ఎరిగినవాడు గనుక విశ్వాసముతో నిండుకొనినవాడు. అతని ప్రతి కదలిక విశ్వాసపూరితమై ఉంటుంది అనేది స్టెఫనులో మనం ఒక లక్షణాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. ఈ స్టెఫనుతో మనం పోల్చుకుంటే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎంతగా ఆయనను విశ్వసించి ఆయన సన్నిధిలో మనం శక్తిని, దైవ కార్యాలను అనుభవించగలుగుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. రెండవది, ఈ వాక్యంలో పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడంట. పరిశుద్ధాత్మతో నిండుకోవడం అంటే ఏంటి? మన హృదయంలో పరిశుద్ధాత్ముని క్రియలో నివసించడం. మన హృదయంలో ఈ పరిశుద్ధాత్ముడు నింపబడి ఉన్నప్పుడు మన చర్యలన్నీ, మన యొక్క కదలికలన్నీ సమస్తం కూడా పవిత్రమై పరిశుద్ధమై ఉంటాయండి. పరిశుద్ధాత్మ ఆనందించడానికి మాత్రమే కాదు సుమా. కొంతమంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్ముడు అంటే, పరిశుద్ధాత్మ అనుభవము అని అంటే ఏదో ఆనందించడం, స్తుతించడం, ఆరాధించడం మాత్రమే పరిశుద్ధాత్మ అనుభవం అనుకుంటారు. కాదు కాదు కాదు. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన మాటే కానీ, మన క్రియలే కానీ, మన ఊహలే కానీ, మన ఉద్దేశాలే కానీ, మన ఉద్రేకాలే కానీ సమస్తం కూడా పరిశుద్ధాత్మకు అనుగుణంగా ఉంటాయి, పవిత్రమై ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు, ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఓర్పును, నేర్పును, సహనాన్ని పుట్టిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని అలంకరిస్తాడు. పెళ్ళి కుమార్తె సంఘంగా, ప్రియుడైన యేసయ్యకు వధువుగా మనలో పరిశుద్ధ నీతి వస్త్రాలను ధరింపచేసి అలంకరించి ఆయన మనల్ని పూర్ణులుగా చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మను మనలో నివసించాలి. ఆయన అడుగుజాడల యందు మనం నడవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి, ఆత్మచేత నడిపించబడు వారందరూ ఆయన కుమారులై ఉంటారు అని. ఆ ఆత్మచేత నడిపించబడడం, ఇదిగో ఇక్కడ స్టెఫను యొక్క అనుభవాన్ని మనం చూసినప్పుడు
ఏదో నామినల్గా ఆయన ఏదో ఆరాధనకు వచ్చి వెళుతూ ఒక క్రైస్తవుడిగా కొనసాగుతున్న వ్యక్తి కాదండి. ఓ పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మను కలిగిన పూర్ణుడైన వ్యక్తి. అతని క్రియలు పవిత్రమైనవి అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తాము. ఆ రీతిగా స్టెఫను వలె పవిత్రాత్మను పరిశుద్ధాత్మను పొందిన వారమై మనం పవిత్రమైన నడవడిక కలిగిన వారమై ఆ పవిత్రుడైన యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి మనం మార్చబడినట్లు మనం పరిశుద్ధాత్మ పూర్ణులం కావాలి అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాము. ఇక మూడో విషయానికి వస్తే ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలోనే 10వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ప్రియులారా, ఇక్కడ స్టెఫను ఆత్మజ్ఞానం కలిగిన వాడంట. చూడండి ఎంత ఉన్నతమైన అనుభవాలు ఉన్నాయో. ఆ ఆత్మ జ్ఞానం చేత అతడు మాట్లాడితే అతనిని ఎవ్వరు ఎదిరింపలేకపోయారంట. అంత ఆత్మ జ్ఞానం కలిగిన వాడు. నేను చెప్పాను కదండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞాన సంపదను ఆయన ప్రసాదిస్తాడు. ఈ వివేకాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. సమయోచితమైన జ్ఞానాన్ని, సమయోచితమైన కృపని ఆయన ప్రసాదిస్తాడు. స్టెఫను మాటలాడుట యందు అగ్గుపరిచిన జ్ఞానం దైవ జ్ఞానం, లోక జ్ఞానం కాదండి. కొందరికి లోక జ్ఞానం చాలా ఉంటుంది. ఇరిని మర్రిని చేస్తారు, మర్రిని ఇరిని చేస్తారు, 100 6 చేస్తారు, 6 100 చేస్తారండి. అది లోక జ్ఞానం కావచ్చు. అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అది ఎప్పుడు రాణిస్తుంది అని అనుకోవద్దు. ఏదో కొన్ని సందర్భాల్లో చాలా ఉన్నతంగా కనబడినప్పటికీ అది చాలా ప్రమాదకరమైన విషయం అండి. లోక జ్ఞానం ఎప్పుడు కూడా మనకు ఘనతను తీసుకొని రాదు. అది శాశ్వతమై ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దైవ జ్ఞానం అలా కాదండి. దైవ జ్ఞానం ఎప్పుడు మనల్ని నిమ్మళంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంచుతుంది. సాతాను మీద జయాన్ని కలుగు చేస్తుంది. విరోధిని జయించే శక్తినిస్తుంది. అంతేకాదు సులువుగా, సులభముగా లోబడుతుంది కూడాను. పవిత్రమై ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం మృదువైనది, పవిత్రమైనది, సులువుగా లోబడినది అని లేఖనాల్లో మనం చదువుతాము. నా ప్రియమైన సహోదరులారా, స్టెఫను ఈ దైవ జ్ఞానం కలిగిన వాడట. నిజమే, ఈ రోజున అనేక మంది ఈ దైవ జ్ఞానాన్ని పొందుకోలేక కొదువై కుటుంబపు వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యక్తిగత అనుభవాలు పాడైపోతున్నాయి. అంతేకాదు నిండు నూరేళ్ల జీవితాలు కూడా పతనావస్థకి దిగజారిపోవడానికి గల కారణం ఆ దైవ జ్ఞానం లేకపోవడమే అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే సొలొమోను చూడండి, దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీకేం చేయాలి, నేను ఏం చేయాలని ఆశిస్తున్నావు అన్నప్పుడు ఆయన రాజ్యాలు, భోగభాగ్యాలు, లేకపోతే వెండి బంగారాలు, లేకపోతే శత్రువుల ప్రాణము, లేకపోతే సైన్యము, ఈటె డాలు, బాణం, రథాలు, రౌతులు, గుర్రాలు ఇవి అడగలేదండి. సొలొమోను అడిగింది ఒక్కటే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడయా? అందుకని నాకు వివేకము కలిగిన మనస్సు కావాలి, ఆ దైవ జ్ఞానం కావాలి నాకు. ఆ దైవ జ్ఞానాన్ని పొందుకున్నాడు, రాజ్యాన్ని ఏలుబడి చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఇదిగో ఈ స్టెఫను వలె ఆ దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగండి అన్నాడు. ఆయన అడిగి కుటుంబాన్ని ఏలుకునే జ్ఞానం, పిల్లల్ని ఏలుకునే జ్ఞానం, తల్లిదండ్రులతో మెలిగే మసలే జ్ఞానం, అలాగే చేతి పని అయిన, వ్యాపారమైన, ఉద్యోగమైన, ఇవి ఏమైనప్పటికీ కూడా రాణించగలిగినటువంటి ఆ దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఆ దైవ జ్ఞానం మనకు ఘనతనిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం 2వ వాక్యంలో వ్రాయబడిన మాట, అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చూడండి, స్టెఫను వారితో మాట్లాడుతూ
అబ్రహాము యొక్క పిలుపును గురించి ప్రస్తావిస్తున్నాడండి. అంటే ఈ స్టెఫెన్ ఎవరు? లేఖనములను తెలిసినవాడు. ఏదో భక్తి చేస్తున్నాను అన్నట్లుగా, నేను కూడా క్రైస్తవుని అన్నట్లుగా సాగిన వ్యక్తి కాదండి. తమ పితరుడైన అబ్రహాముని దేవుడు ఎలా పిలిచాడు, ఎక్కడి నుంచి పిలిచాడు, ఎందుకు పిలిచాడు, సుస్పష్టంగా ఎరిగిన లేఖనముల యొక్క గ్రహింపు కలిగిన వ్యక్తిగా స్టెఫెను మనకు కనిపిస్తాడు. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ఇంతకాలం క్రైస్తవులుగా ఉన్నామే, మనకు లేఖనముల యందు ఆసక్తి ఉందా? దేవుని వాక్యము మీద మనకు ఆసక్తి ఉందా? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, లేఖనములను చదవాలి, లేఖనాలను వినాలి, లేఖనములను పటిష్టం చేసుకోవాలి. ఇలాంటి ఆసక్తి మనలో కొదువైపోతుందండి. ఎందుకంటే చాలా చాలా బిజీ అయిపోయాం మనం. చాలా కార్యకలాపాలు మనకున్నాయి. దేవుని వాక్యాన్ని వినే, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని గ్రహించే సమయం ఈరోజు మనకు కరువైపోయింది, కొదువైపోయింది. నా ప్రియులారా, స్టెఫెను లేఖనములను గ్రహించిన, లేఖనములను ఎరిగిన వ్యక్తి అండి. లేఖనాలలో ఏమని వ్రాయబడి ఉంది, మన పితరులను గురించి ప్రకటింపబడిన వాక్యం ఏంటి, మన పితరులను గురించి ప్రవచింపబడిన ప్రవచనాలేంటి, ఇవన్నీ సుస్పష్టంగా ఎరిగిన వాడు, తెలిసిన వాడండి. మరి ఈ రోజున ఆ ఆసక్తిని మనం కలిగి ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. దివారాత్రులు మనం దేనిని ధ్యానిస్తున్నాం? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏది కూడగట్టి, మిగలబెట్టి, మూటగట్టి, వెనకబెట్టి, దాచిపెట్టి, రాబోయే 4 తరాలకి ఉండబెట్టి పెడదామా? ఇదే ఆలోచన. కానీ దేవుని వాక్యము మీద మనకు దృష్టి, దేవుని వాక్యము మీద మనకు ధ్యాస, దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్న కుతూహలం, ఏదో బలవంతాన కాదండి. ఆ ఆసక్తి, ఆ కుతూహలం, ఆ అభిష్టం, అభిలాష ఉండాలి. ఇష్టపూర్వకంగా దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళగలగాలి. అది మనకు ఆశీర్వాదకరం. ఏదో ఆదివారం ఒక్కరోజు బైబిల్ ఓపెన్ చేయడం కాదు, ఏదో పండుగ రోజున బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళడం కాదు సుమా. దేవుని వాక్యంతో మనం హత్తుకొని బ్రతకాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించి శక్తిని పొందుకోవాలి. దేవుని వాక్యమే మనకు జీవమై ఉండాలి. అది ఆశీర్వాదకరం. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే, మీరు 7వ అధ్యాయం 51వ వాక్యాన్ని చదువుతున్నానండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి, ఇక్కడ నేను మీతో స్టెఫెను గురించి చెప్పాలంటే, ఎంత ధైర్యం ఉంటే ఇంత కఠోరమైన, ఖచ్చితమైన మాటలు మాట్లాడుతాడండి. ఆ మాటల ధోరణి చూడండి ఎలా ఉందో. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. దేవుని వాక్యానికి మీ హృదయాన్ని, మీ చెవిని ఇవ్వట్లేదు మీరు. ముష్కరులైన ప్రజలు మీరు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీరు. అంటే ఒక్క మాటలో చెప్పనా, ఇతడు దైవ సంబంధమైన ధైర్యం కలిగిన వాడండి. ఇప్పుడు మనకు ధనం ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, బలం ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, జనము మన చుట్టూ ఉంటే ధైర్యం ఉంటుంది. ఇది ధనము, బలము, జనము వలన కలిగిన ధైర్యం కాదు, దేవుని వలన కలిగిన ధైర్యం. దేనికి కూడా లోబడకుండా, దేనికి కూడా తలవంచకుండా, ప్రలోభాలకు భయపడకుండా, ఉన్నది ఉన్నట్లుగా హెచ్చరించి మాట్లాడడం, అది దైవ సంబంధమైన ధైర్యం. అది దేనికి కూడా భయపడిన వ్యక్తి కాదండి. దేనికి వెనకంజి వేసిన వాడు కాదు, భయపడి వెనుతిరిగిన వాడు కాదు. స్టెఫెనులో ఎంత మంచి గుణలక్షణాలు ఉన్నాయి చూడండి మనం నేర్చుకోవడానికి. లోకానికి భయపడిన వాడు కాదు, ఎదిరించే వారికి భయపడిన వాడు కాదు, అతనిని లొంగదీసి వంగదీయాలని ప్రయత్నం చేస్తున్న సాతానుకి, సాతాను యొక్క తంత్రాలకి భయపడిన వాడు కాదు, ధైర్యంగా నిలిచి ఎదిరించిన ధైర్యశాలి. ఈ ధైర్యం మనకు అవసరమండి. అంటే పెద్దవాళ్ళని ఎదిరించాలని కాదు నేను చెప్పేది, ఆత్మ సంబంధమైన ధైర్యం, దేవునితో మనం ఉన్నప్పుడు కలిగే ధైర్యం. ఇది ఆధ్యాత్మికంగా శక్తిని పొందుకున్న వానికి కలిగే ధైర్యం. ధైర్యశాలిగా మనకు కనిపిస్తాడు. నేను 5 విషయాలు చెప్తూ వచ్చాను స్టెఫెను గురించి. విశ్వాసము గలవాడు,
పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, లేఖనములను ఎరిగిన వాడు, దైవ సంబంధమైన ధైర్యం కలిగిన వాడు. ఆఖరికి ఇంకొక మాట కూడా చెప్పనా, మీరు 58వ వాక్యంలో చదివితే, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఆఖరిగా నేను చెప్పేది, ప్రభు కొరకై హతసాక్షి, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని పెట్టిన హతసాక్షి స్టెఫను. ఈ 6 విషయాలు ఎంతో శ్రేష్టమైనవండి. తమ కొరకు తాము బ్రతికిన వాడు కాదు, తమ కొరకు తాము ఏర్పరచుకుని వాడు కాదు, దేవుని కొరకు ఏర్పరచబడిన వాడు, దేవుని కొరకు బ్రతికిన హతసాక్షి. ఎన్నో శ్రమలు వచ్చాయి, రాళ్లతో రువ్వి కొట్టి చంపారు ఆయన్ని. ఆ బాధని, ఆ శ్రమని, ఆ కష్టాన్ని ఓర్చుకున్నాడు. హింసించిన వారిని సహితం క్షమించమని వేడి ప్రాణాన్ని విడిచాడు. హతసాక్షి. పిల్లరా, ఇలాంటి పరిశుద్ధమైన నడవడి కలిగిన భక్తుల యొక్క అనుభవాలలో మనం ఎంత నేర్చుకోగలుగుతున్నాం, ఏమి నేర్చుకోగలుగుతున్నాం? ప్రార్థిద్దాం. తలలు వంచండి. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈనాడు స్టెఫను జీవితాన్ని మా ఎదుట పెట్టారు. అలాగా మేము కూడా జీవించడానికి సహాయం చేయండి. మా ఎదుట నిలిచిన స్టెఫను యొక్క జీవితంతో మేము సరిపోల్చుకొని మా బ్రతుకులను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. మాకు కావాల్సిన ఆత్మశక్తిని మీరు మాకు అనుగ్రహించండి. స్టెఫను విశ్వాసము కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు, లేఖనములను ఎరిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు, మీ కొరకు హతసాక్షి అయిన వాడు. అలాంటి సుగుణములను మేము కూడా అలవర్చుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని, నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా విశ్వాస జీవితాన్ని పటిష్టం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.